హాయ్ అండి, వెల్కమ్ టు డుమ్ని రంగోలి 39. ఈరోజు మీకు 11 చుక్కల ముగ్గు చూపించబోతున్నాను. ముందుగానే చుక్కలు పెట్టేసుకున్నాను అండి. ఇప్పుడు ఇలా 3 చుక్కలను కలుపుతూ ఇలా కలిపేస్తూ మళ్ళీ ఈ చుక్కకి మధ్యలో చుక్కకి ఇలా కలిపేసుకుంటున్నాను. మళ్ళీ ఈ 3 చుక్కలకి ఇలా కలిపేస్తూ మళ్ళీ ఇలా 3 చుక్కల్ని కలుపుతూ ఇలా 4 చుక్కలను కలుపుతూ మళ్ళీ ఇలా కలిపేసుకుందాము. ఇటువైపు కూడా అంతే అండి. ఈ 3 చుక్కలు ఇలా కలిపేసుకొని మళ్ళీ ఈ చుక్క నుంచి ఈ చుక్కకి మధ్యలో చుక్కకి ఇలా మళ్ళీ ఇలా కలిపేసుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఈ 3 చుక్కలు ఇక్కడి నుంచి ఈ 4 చుక్కల్ని ఇలా కలిపేసుకోవాలి. మళ్ళీ ఈ 3 చుక్కలు ఇలా కలిపేసుకొని మళ్ళీ ఈ చుక్క నుండి ఈ చుక్కకి ఈ చుక్క మధ్యలో చుక్కకి మళ్ళీ ఇలా కలిపేసుకొని ఈ 3 చుక్కలు ఈ 4 చుక్కలకి ఇలా కలిపేసుకొని ఇలా ఇప్పుడు మధ్యలో ఉండే 5 చుక్కలకి ఇలా నేను డిజైన్ వేసేసుకుంటున్నాను అండి. ఈ 5 చుక్కల్ని కలుపుతూ ఇలా ఇప్పుడు మధ్యలో చుక్కకి రౌండ్ వేసేసుకొని మళ్ళీ ఈ చుక్కలన్నీ ఇలా కలిపేసుకుంటున్నాను. కలిపేసుకొని మళ్ళీ ఇలా కలిపేసుకొని మళ్ళీ ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా వేసేసుకుంటున్నాను. ఇటువైపు కూడా అంతే. ఇలా కలిపేసుకొని మళ్ళీ ఇలా కలిపేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇటువైపు కూడా ఇలాగే కలిపేసుకుంటానండి నేను. మళ్ళీ ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పెన్సిల్తో ఇలా డిజైన్ చేసుకుంటానండి. ఈ ముగ్గు చూసిన తర్వాత ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. అదేవిధంగా వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా 3 వైపులా ఇలాగే పెన్సిల్తో డిజైన్ చేసుకుంటానండి నేను. మళ్ళీ ఇలా పెన్సిల్తో ఇలా వేసేసుకుంటాను. ఇలా అటువైపు కూడా అంతే. ఇలా పెన్సిల్తో ఇలా డిజైన్ చేసేసుకుంటాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.